నువ్వు కనెక్ట్ అయ్యి నీ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి నువ్వు వ్యక్తపరచాలి. నోరు తెరిచి మాట్లాడాలి. నీతో నువ్వు సంభాషించుకోవాలి. నీ నిన్న మిర్రర్ వర్క్ అన్నా. మిర్రర్ వర్క్ కాకపోయినా అన్ని వేళలా అద్దం ఎదురుగుండా ఎళ్లి నుంచోలేము కదా! ఆ ప్రాక్టీస్ చెయ్యండి. తప్పు కాదు. ఎప్పుడైనా నీతో నువ్వు ఎక్కువ మాట్లాడుకుంటూ ఏది మంచి చేసినా నాలో నిన్నెవ్వరు పొగడక్కర్లా. నిన్నెవ్వరు తిడితే నువ్వు స్వీకరించక్కర్లా. నీకు నువ్వే పొగుడుకుంటూ, నీకు నువ్వు సరిగ్గా నడుస్తున్నావా? కొన్ని కష్టాలొస్తాయి. నెత్తి మీదొచ్చి పడిపోతాయి. దాని నుండి ఈ ఈ పారిపోవాలి. లేదంటే ఎక్కడో చోటకెళ్ళి దూకేయాలి అన్న ఫీలింగ్స్‌లో ఉంటాం మనం. అది నాకొద్దురా జీవితం వద్దురా దేవుడా! నాకే ఎందుకు ఇలాంటి జీవితాన్నిచ్చారు మాస్టర్స్. చాలా చాలా సార్లు అయినియి నాకు కూడా అలాగా. ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో జీవితాల్లో చూస్తున్నాం. ఇవన్నీ నేర్చుకోవాలనే, కావాలనే తెచ్చుకొని వచ్చాం. వచ్చి మళ్ళా ఇక్కడి నుంచి నేను పారిపోతాను. నాకీ బీపీ వద్దు, నాకీ షుగర్ వద్దు, నాకిటువంటి అనారోగ్యాలొద్దు. ఎప్పుడొద్దు? నువ్వు సరియైన దారిలో లేనప్పుడు ఇవన్నీ నీ ఎమ్మటుంటాయి. ఇదన్నీ ఉండంగానే నీకు అర్థమైపోవాలి నేను సరిగ్గా లేను. అప్పుడు ఎవరో వచ్చి మనల్ని తన్ని, తిట్టి చేయాల్సిందేమీ లేదిక్కడ. మనకి మనమే టీచర్‌లం. మన టీచర్ మన గురుతత్వాన్ని మనమే బయటికి తెచ్చుకొని, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో, ఎటువంటి మెట్ల దగ్గర తెలిసిపోతాయి మనకి. మనం ధ్యానం చేస్తున్నాం గాబట్టి, మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం, ఎక్కడ మనల్ని మనం మార్చుకోవాలి. మనకి తినాలి, సున్నుండ తినాలి తిను. ఎంత తింటావు? ఓహ్! 30 ఏళ్ళో, 40 ఏళ్ళో, 50 ఏళ్ళు నీ ఇష్టం. 100 ఏళ్ళు తింటున్నావు. చనిపోయాక కూడా నాకు సున్నుండ కావాలని ఆత్మ ఇక్కడే భూమి మీద ఉండిపోతుంది తినడానికి. ఆ సున్నుండ దగ్గర ప్లేస్‌లో ఏవన్నా యేసుకోండి కోరికలు. ఆ కోరికలు లేని జీవితం లేని స్థితికి ఎళ్ళమంటలా. ఆహ్, అపరిమితమైన కోరికలొద్దు. కోరికుండొచ్చు తప్పులేదు. నువ్వు సాటిస్ఫై అవుతావు. సాటిస్ఫై అయ్యాక కూడా నాకింకా తినాలి, ఇంకా ఇల్లు కావాలి, ఒక 10 ఇళ్ళు కావాలి, ఇంకా డబ్బు సంపాదించేయాలి. ఎంతవరకు ఇవాళ ఎంత అవసరం అంతవరకే ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నాను. సత్యం చెప్తున్నాను. నేను అనుభవించాను జీవితంలో. డబ్బేంటి ఏదైనా అందులో నుంచి నువ్వు బయటికి రావడం కష్టం. నేను మాటలతో చెప్పినంత సులువు కాదు. కానీ సాధన చేసి, సత్సాంగత్యం ఉండి, పుస్తక పఠన, ఆధ్యాత్మిక పుస్తక పఠన అనేది అవసరం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మ యొక్క జ్ఞానం ద్వారా నీ యొక్క జీవితాన్ని నువ్వు ప్రతి క్షణము దాంతో కనెక్ట్ అవుతూ ఉంటే తెలుస్తది నీకు. ఏంటి నేను ఎళ్ళే దారి సుము సరైన దారిలో వెళుతున్నానా? ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకునే సమయం. ప్రతిసారి చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు కడుక్కొని బయటకొస్తుంటే, పిల్లోడు రోజు బురదలో ఎళ్లి ఆడుతూ ఉంటాడు. ఆడిని లాక్కొచ్చి 4 తన్ని నీళ్లు పోసి శుభ్రంగా అన్ని పౌడర్ రాసి కొత్త బట్టలంటే ఉతికిన బట్టలు అన్నీ ఏసి కూర్చోబెడితే, మళ్ళా ఎళ్లి ఆడు బురదలో దొర్లుతూ ఉంటే ఏం చేస్తారు? ఎలాగైతే ఇంట్లో ఏసి తాళం పెడతారో, అట్లాగా మీ మనసుల్ని తాళాలు పెట్టి, ఎంతో అంటే ఈ జన్మని మీరు వృధా చేసుకోవద్దు. ఈ ఆత్మ ఎదుగుదలకి ఈ జన్మ అద్భుతంగా మనకి దొరికిందని, ఇది ఆఖరి జన్మ చేసుకొని, దీని తర్వాత ఎన్నో లోకాలున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో జ్ఞానం ఉంది దీనికన్నా. మనం ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ చిక్కుపడిపోయి ఈ భూమి మీద కర్మ అనే సంకెళ్ళతో కట్టేసేసి కూర్చోబెట్టారు మనల్ని. అది ఎవరు కట్టలా. మనకి మనమే కట్టేసుకొని, మనమే ఇక్కడ మనకి మనమే శిక్ష ఏసేసుకొని, మనమే కూర్చుంటున్నాం. అజ్ఞాన స్థితిలో. సో, అజ్ఞాన తిమిరంలో ఉండివు ఇన్నేళ్ళు, ఇన్ని జన్మలు ఈ భూమి మీద గడపాల్సొస్తుంది. మీరు అంటే తెలిసింది ఏదో ఒకేసారి చెప్పేస్తే మీరు ఒకేసారి వచ్చేస్తదని చెప్పట్లేదు. దానికి నేను ఓసారి మనకి ఎంతో అద్భుతంగా అక్కడి నుంచొచ్చి మనకు నేర్పించి ఎళ్లారు. ఏది 3 సమపాళల్లో ధ్యానము, జ్ఞానము, సత్సాంగత్యము. ఈ మూడిటిని సమపాళల్లో తీసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి దాన్ని కూడా ఆహ్,
యాక్సెప్టెన్సీ. ఆహ్వానించుకోవడం కాదు. యాక్సెప్ట్ చేసుకుంటూ. అంటే ఒప్పుకుంటూ. నిన్ను ఒప్పుకుంటూ జ్ఞానం ద్వారా. ఉత్తినే ఒప్పేసుకోమన్నారు కదా మేడము, లేకపోతే పత్రి సార్ ఒప్పేసుకోమన్నారు కదా అని ఒప్పేసుకుంటా అంటే లోపల మనసు ఒప్పుకోదు అలాగా. మనసు అనేది దేనికి ఒప్పుకోవాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా పెంచుకోవాలి? ఆత్మ జ్ఞానాల్ని హైయర్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసినప్పుడు ఇలాగా డౌట్స్ మీరు రాసి పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ బుక్‌లో. ప్రతి క్షణము ఉండవవి. మనం ధ్యానం చేసినప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి. అవన్నీ బుక్‌లో రాసి పెట్టుకున్నప్పుడు ఆ డౌట్స్ అడగడానికి బావుంటది. తర్వాత దొరకరు కదా మీకు. ఇప్పుడు నేను పత్రి సార్‌ని అడగాలని ఇప్పుడు ఎంతో చాలా క్వెషన్స్ ఉన్నాయి నాకు. ఆయన లేరు. ఉన్నప్పుడు అడగాల్సిన కానీ ఆన్సర్స్ మీ సాధన ద్వారానో, లేకపోతే తపన ద్వారానో మొత్తానికి నాకు మంచి గైడెన్స్ ఇచ్చే మాస్టర్స్ దొరికారు. నాకు సిట్యుయేషన్స్ బాగా క్రియేట్ అవుతున్నాయి నేర్చుకోవడానికి. ఇంకా ఇంకా కూడా ముందుకెళ్ళగలుగుతున్నాను. అది పత్రి సార్ దయే. కాకపోతే ఆయన ఉన్నప్పుడు ఆయన సాంగత్యం వేరు. అది ఆ గురువు యొక్క సాంగత్యాన్ని నేను అంటే ఫుల్‌ఫిల్‌గా 100% చాలా ఆయన ఇక్కడొచ్చారు. రాజమండ్రి వస్తే మనం అందరం ఆయన దగ్గరికెళ్ళిపోయేవాళ్ళం. అది కాకుండా జ్ఞానం ఉండుంటే అడిగేవాళ్ళం కదా! అప్పుడు లేదు అంత డౌట్స్. అంత ఆ డౌట్స్‌ని ఎవరిని అడగాలి? ఎలా అడగాలి? అని ఇప్పుడు తహతహలాడినప్పుడు అప్పుడు క్లియర్ అవుతున్నాయనుకోండి. ఒక రోజుకో, 2 రోజులకో లేదా ఒక 1 వీక్కో లేకపోతే 1 ఇయర్‌కి ఎలాగైనా మొత్తానికి క్లియర్ అవుతున్నాయి. 1 ఇయర్ కాదులెండి. ఒక 1 మంత్ అవుతది గబుక్కుని. అప్పుడు క్లారిటీ వస్తది. ఓకే. ఆహా! అని. అట్లాగా మీరు కూడా మీరందరూ కూడా తపన పడండి. నాలో ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వాలి. ఈ స్థితిలోనే ఎక్కడేసిన గొంగలు అక్కడే కాకుండా తెలుసు మీ అందరికి. కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా ఆచరించాలో తెలియట్లేదు. మెయిన్ చాలా ఈజీ ఆచరణ ఏంటంటే, పూర్ణాత్మని కనెక్ట్ అయిపోండి. రోజు పొద్దున్నే స్నానం చేసి, వెంటనే మనం ఏం చేస్తాం తుడుచుకుని బొట్టు పెట్టేసుకుంటాం గదా! ఎలాగైతే బొట్టు పెట్టుకొని తలదూకోవడాలు ఈ అలవాటు స్నానం చేశాక. అలాగే స్నానం చేయంగానే మీరు ఆరా క్లాక్ చేసుకొని, పూర్ణాత్మని కనెక్ట్ అయిపోండి రోజు. పూర్ణాత్మని కనెక్ట్ అయిపోయి ప్రతిరోజు అది అలవాటు చేసేసుకోవాలింక. ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో నీవు ఏసే క్వెషన్స్ ఈజీగా నీకు కావాల్సిన సిట్యుయేషన్ క్రియేట్ చేసేస్తా ఉంటది. అర్థం జేసుకోవాలి. ఒక్కసారి మీరు ధ్యానంలోకొచ్చాక ఎక్కడ మిమ్మల్ని మీరు అంతా నేనే చేస్తున్నాను అని ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది మనం చెయ్యట్లేదిక్కడ. మనం చేయించబడుతున్నాయి ప్రతీదీను. దా అవగాహన స్థితిలో ఉండండి. ప్రతీదీ చేయించబడుతుందిక్కడ మన ద్వారా. లేదు మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటదంటే, నీ నాకే ఎందుకిలా జరుగుతుందంటే, నేను అనే స్థితిలో ఉన్నాం గాబట్టి నాకే జరుగుతూ ఉంటాయి. నేను అనే స్థితి నుంచి బయటికి రండి. నేను ఇక్కడ నేను లేము. అంతా కలుస్తే నేను. అందరం కలిసికట్టుగా మనం అందరం కూడా ఆ భగవంతుడి యొక్క స్పీషీస్ అంటే అందులో ఏముందంటే ఇప్పుడెలా చెప్పాలి? అంతా కలిపితేనే ఏకత్వం ఒకటి. అక్కడ భగవంతుడు పూర్తిగా లేడు. పూర్ణంగా లేడు. పూర్ణంలో మనం విడిపడి కిందకొచ్చాం. మనం భగవంతుడి యొక్క శకలాలం. సో, మనలోనే ఆ యొక్క గుణాలు ఆయనకి ఎటువంటి శక్తి ఉందో భగవంతుడిలో ఆ శక్తి అన్నీ మనలోనే ఉన్నాయి. పెంచుకోవడం విధంలో ఉన్నాయి. ఆ మస్తిష్కంలో ఆ బ్రెయిన్‌కి దానికి కావాల్సిన కనెక్షన్ వచ్చేస్తే అదే పూర్ణాత్మ కనెక్షన్. ఎప్పుడైతే పూర్ణాత్మ కనెక్ట్ అయిపోతుందో మీరు నాలెడ్జ్‌ని ఈజీగా తీసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, సాధన చేసుకొని, ఆలోచనరహిత స్థితిలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళైతే ముందు బుర్రలో ఉన్నయన్నీ బయటికెళ్ళిపోతాయి. మీరు దాని గురించి ఆలోచించొద్దు. కొంత టైం ఇవ్వండి. రకరకాల ఆలోచనలొస్తున్నాయి. అది ఎళ్ళిపోనివ్వండి అలా బయటికి. దాన్ని అలా పట్టుకొని కూర్చోవద్దు. ఎప్పుడైతే ఇది ఖాళీ అవుతదో అప్పుడు జ్ఞానం దిగడం మొదలవుతది. ఒక బుక్ పెట్టుకోండి. కొంతమందికి బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తది. కొంతమందికి బుక్ చదవకుండా ధ్యానంలోనే నాలెడ్జ్ ఇవ్వబడతది. కొంతమందికి
భౌతిక జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి జ్ఞానంగా అర్థం చేసుకుని మీరు దాని ద్వారా నేర్చుకోవడానికి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. సో సరెండర్ అవ్వడం చాలా చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికి సరెండర్ అవ్వాలి? నీకు నువ్వే అంటే నీ పూర్ణాత్మకి నువ్వే సరెండర్ అవ్వాలి. ఆ సరెండరెన్స్ ఎప్పుడైతే అవుతావో అప్పుడు ఇప్పుడు పిల్లోడు టీచర్ చెప్పిన మాట నేను విననండి. టీచర్ గారు మీరేం చెప్పినా నేను వినను. నాకు నచ్చినప్పుడు క్లాస్కి వస్తాను, నచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను, కావలిస్తే పక్కనోడితో మాట్లాడుకుంటాను, లేకపోతే భోంచేయాలంటే టిఫిన్ చేయాలంటే చేసేస్తాను అన్నాడు అనుకో, టీచర్ ఏమంటది? అర్జెంట్ గా స్కూల్ వదిలి వెళ్ళిపోమ్మా, అలాంటి రూల్స్ ఇక్కడ పనికిరావు, నువ్వు ఈ స్కూల్లో క్లాస్ లో కూర్చొని చదువుకోవడానికి ఉపయోగం లేదు, నీ పని నువ్వు చూసుకుని బయటికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అలాగైతే. నేను చెప్పినట్టు అంటే టీచర్ చెప్పినట్టు వింటేనే క్లాస్ లో స్టూడెంట్ పాస్ అవుతాడు. కాబట్టి స్కూల్లో రూల్స్ అన్ని పాటిస్తే అట్లాగా మనం మన పూర్ణాత్మకి సరెండర్ అయిపోయి మన మాస్టర్స్ కి సరెండర్ అయిపోయి అంటే మూల చైతన్యానికి సరెండర్ ఎప్పుడైతే అవుతామో, సరెండరెన్స్ అంటే ఏంటి? వాళ్ళు ఎలాగైతే మనల్ని మార్చాలి, ఏ దారిలో మార్చి మనకి జ్ఞానాన్ని ఇవ్వాలి అని వాళ్ళు తలుచుకుంటారో ఆ ఫలంగానే మనకు నడుస్తుంది. నేను అనుకుంటా నాకు ఇలాగే రావాలి జ్ఞానం అంటే అలా అలా కుదరదు. ఎందుకంటే మన పూర్ణాత్మకి తెలుసు మనం ఏం చేస్తే అంటే తల్లికి తెలీదా బిడ్డకి ఏది ఇస్తే తింటది, ఏది ఇష్టమో వాడికి ఏది ఇష్టం లేదో ఆ స్థితిలో అన్నమాట మనవి కూడా. సో మీరందరూ ఇక్కడ ఎవరైనా సరే ముందు మీ పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలంటే పూర్ణాత్మ ఓరిన్ బుక్ ఒకసారి చదవండి. ఆ బుక్ 4 బుక్స్ చెప్తాను మీకు. ఆ 4 బుక్స్ ని మళ్ళా చదివినా తప్పు లేదు. ఆ 4 బుక్స్ ఏంటి అంటే నక్షత్ర మిత్రులు, ఆత్మాయనం, నక్షత్ర మిత్రులేమో బార్బరా మార్సిన్యాక్, ఆత్మాయనమేమో పీటర్ రిచెల్లు. ఈ నీ జీవితం నీ చేతిలో ఇందులో పాయింట్స్ అన్ని న్యూ ఎనర్జీలో ఉన్నాయి. మనం ఇప్పుడు ఏదైతే చదువుకుంటున్నాం ఇదంటే స్టార్టింగ్ వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటది. ఇది నీ నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ జీవితం నీ చేతుల్లో. ఇదేంటంటే ఒక యాంగిల్ ఇది నీ లైఫ్ లో. నంబర్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు అడగచ్చు ఇన్ని యాంగిల్స్ లో నేను ఒక్కసారి ఎలా కాన్సన్ట్రేట్ చేయను? అన్ని యాంగిల్స్ లో నువ్వు ధ్యానం చేసావు అనుకో అవన్నీ ఈజీ అయిపోతాయి కాన్సన్ట్రేట్ చేయడానికి. అంటే ఎరుక స్థితి, కాన్సన్ట్రేషన్ స్థితి. కాన్సన్ట్రేషన్ ని తెలుగులో ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్? ఏకాగ్రత. ఏకాగ్రత. ఓకే. సో ఎరుక స్థితి, ఏకాగ్రత స్థితి నాకు కల్పించండి మాస్టర్స్ అడిగి అడగాలి. నీకేది కావాలో నువ్వు అడగాలి. మాస్టర్స్ అంటే నీకు నచ్చిన భగవంతుని గాని, నీ పూర్ణాత్మని గాని, హయ్యర్ మాస్టర్స్ ఆ జ్ఞానాన్ని ఇచ్చిన ఇప్పుడు సేత్ మాస్టర్ ని అడగచ్చు ఆ బుక్ లో ఏది కావాలో నువ్వు ఏది ప్రాక్టీస్ చేస్తున్నావో. నేను ఏ బుక్ ప్రాక్టీస్ చేస్తే ఆ మాస్టర్ ని ఇన్వైట్ చేసేదాన్ని కూర్చునేటప్పుడు. ఆ అదేంటి యోగానంద పరమహంస గారు వచ్చేవారు. ఏంటి నీ జీవితం అదేం బుక్ మేడం? యోగానంద పరమహంసది ఒక యోగి ఆత్మకథ. ఎస్, ఒక యోగి ఆత్మకథ ఫస్ట్ లో చదివేదాన్ని. మామూలుగా ఉండేది కదా అసలు. బుక్ చదువుతూ ఉంటే ఆ యోగులందరూ నా పక్కనే కూర్చుని వింటున్నట్టు నాకు ఇలా ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాను, నా పక్కన ఎవరున్నారో తెలుస్తుంది కదా మనకి. నేను ఇలా తల తిప్పుకునేసరికి వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఇలా బుక్ చదువుతూ ఉంటే ఇలా పట్టుకుని ఆ పక్కనే వాళ్ళు కూర్చున్నట్టు చాలా అర్థమయ్యేది కాదు. రాత్రులు అప్పుడు ఎలా ఉండేదంటే ఎంత పిచ్చిగా చదివేదాన్ని అంటే రాత్రులు పడుకోకుండా కూడా చదివేసేదాన్ని. అంత ఈ నెక్స్ట్ ఏమవుద్ది అలా అంత ఆరా ఆరాటంగా చదివేదాన్ని బుక్స్ ని. అలా చదివిన రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే ఆ సబ్జెక్ట్ మనకి ఎక్కాలి, అది అందాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఆడియో బుక్స్ వచ్చేస్తున్నాయి చాలా ఈజీ. ధ్యానంలో కూర్చున్నట్టు కూర్చోండి, హాయిగా ఆ బుక్స్ పెట్టుకుని వినండి.
ఆ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి సరెండర్ అవ్వండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకోండి. నేను ఈ భూమి మీద జ్ఞానాన్ని తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నాను. నేను ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారు చేసుకోవడానికి వచ్చాను. ఓకే ఫ్రెండ్స్. ఎట్లాగంటే మీ మనసులో ఏది ఉందో అది మాట్లాడడం నేర్చుకోండి ముందు. ముందు పూర్ణాత్మతో కానీ ఇతర మాస్టర్స్ లో కానీ దాన్ని వ్యక్తపరిచి అప్పుడు ధ్యానం చేయండి. అప్పుడు మీకు ఏదైతే అవసరమో, ఏదైతే మీ సంఘటనలు ఇంట్లో జరుగుతున్నాయో అన్నిటికీ పరిష్కారం దొరుకుద్ది. అన్నిటి నుండి నువ్వు ముందు జీరో స్టేట్ కి రావాలి. నీకేం కావాలి ముందు అది ప్రకృతిలోకి ఇవ్వండి. డబ్బు కావాలా? ఓ కాస్త నీ దగ్గర ఉన్నంత దాంట్లో నీకు ₹10 ఉన్నాయా? ఓ ₹2 పంచిపెట్టు. ఓ పదో వంతు అన్నమాట. ఓ ₹100 పంచిపెట్టు. నీ దగ్గర ₹1000 ఉంటే ₹100 పంచిపెట్టు. 900ని అడ్జస్ట్ చేసుకో. అలాగ నీ దగ్గర ఉన్నదాన్ని బయట నీకు ఆకలేస్తుంది, ఫుడ్ కావాలి. ఒక ఓ ఇడ్లీ ప్యాకెట్టో లేకపోతే ఉదయం టిఫినో బయట వాళ్ళకి పంచిపెట్టు. ముందు నీకేది కావాలో అది ప్రకృతిలోకి నువ్వివ్వు. నువ్వు ఇస్తూ ఉంటే అది తిరిగి నీలోకొస్తూ ఉంటది. నీకింక బట్టలు కావాలా? ఓ 4 జతలు నువ్వు ఆల్రెడీ వాడేసినయైనా లేదా నీ దగ్గర డబ్బుంది చక్కగా ఓ 4 కొత్త జతలే కొను. ఎళ్లి పిల్లలకివ్వాలనుకుంటే అనాథాశ్రమానికెళ్ళు. ఆళ్ళకివ్వు. లేదు వృద్ధాశ్రమానికెళ్ళు ఆళ్ళకివ్వు. అడుక్కునేవాళ్ళు ఇప్పుడు తగ్గారనుకోండి. ఆళ్ళు ఇలాంటి ఆశ్రమాలు దే ఆర్ వెయిటింగ్ అన్నమాట. అట్లాంటోళ్ళకి పంచిపెట్టండి. ఫుడ్ కూడా అక్కడ తీసుకెళ్ళి ఫ్రూట్స్ అని లేపోతే బిస్కెట్స్ అని ఇలాంటివి కూడా మనం తీసుకెళ్ళి అక్కడంతా కూడా పంచిపెట్టండి. నీకేం కావాలి? ప్రేమ కావాలి. నువ్వు ముందు ప్రేమించు. అందరిని ప్రేమతత్వంగా చూడడానికి ప్రయత్నం చెయి. నిన్ను తిట్టేవాళ్ళని, కొట్టేవాళ్ళని మీరు ఎలాగంటే ఆరా ఏసేసుకోండి. అవతల అంటే ఇక్కడ మానము, అవమానము మధురమే. మధురమే, మధురమే, మధురమే పాట ఉంది కదా! అలాగే పత్తిసార్ కూడా చెప్పిందేంటి మనకి మానము, అవమానము మధురమే. అన్నిటిని స్వీకరించండి. అవమానాన్ని కూడా స్వీకరించండి. వాళ్ళకు తెలియక మనల్ని అవమానిస్తున్నారు. ఎంతకాలం మనం కొంతకాలమే దాన్ని తట్టుకోగలం అనుకుంటాం. కానీ ఓర్పు, సహనం కూడా మనం నేర్చుకోవడానికి భూమి మీదకొచ్చాం. సో, కొంత ఓర్పుతోను, కొంత సహనంతోను అన్నిటిని మనం ఇక్కడ పెట్టుకొని మస్తిష్కంలో ప్రయత్నించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, దీనికి ఎన్నన్నా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు గానీ, ఏదైనా సాధన చేసి మనల్ని మనం తెరవడం అంటే మన యొక్క లక్షణాలు, మన యొక్క ఆలోచన విధానాలు, మనం ఏం చేస్తున్నాం, ఎట్లాంటి పనులు చేస్తున్నాము, ఇతరులు ఒప్పుకునేటట్టు చేస్తున్నామా? ఇతరులు అలాగని చెప్పి ప్రతి ఒక్కళ్ళని ఒప్పించడానికి నానా కష్టాలు పడిపోయి ఒప్పించొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఒక 75% అయినా అవతలోడికి మనం వాళ్ళ కోసమే కదా ఇంత ధ్యానం చేసేది. ప్రజలందరూ బాగుండాలనే కదా విశ్వం కోసమే కదా ధ్యానం చేస్తున్నావు. మళ్ళీ ఆ ప్రజల్ని నువ్వు అంటే ఎలాగంటే సమయ సందర్భాన్ని బట్టి నీ యొక్క ప్రవర్తన ఉండాలి. ఆళ్ళని నేను ఆళ్ళ దగ్గరికెళ్ళనండి. ఆళ్ళెవరు నా మాట ఇనట్లేదండి. ధ్యానం చేయమంటే చెయ్యట్లేదండి. అన్నీ నెగెటివ్ థాట్స్. నీ ఎనర్జీని బట్టి అవతలోళ్ళు ధ్యానం చేసే తీరతారు. వాళ్ళు చేస్తారనే ఆలోచనతో వాళ్ళతో మాట్లాడండి. ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా వాళ్ళు నీ మాట వినేలాగా నువ్వు తయారవ్వాలి. వాళ్ళేమి తయారవ్వరు. వాళ్ళు అలాగున్నారు గాబట్టే మనం ఇలా తయారవుతున్నాం. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఎందుకు ఇంత ధ్యానం చేస్తున్నాము అంటే యూనివర్సల్ తర్వాత భూదేవి అసెన్షన్ ఇన్ని కథ చెప్తున్నాం కదా! అసెన్షన్ అంటే ఏంటి? అందరూ అసెండ్ అవ్వాలి అంటే అందరిలోనూ ఆలోచనల్లో మార్పు రావాలి. అది రావాలి అంటే ముందు నువ్వు మారి, నీ ఆలోచనలు మార్చుకుని, నీ యొక్క శక్తిని, విశ్వశక్తిని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్డింగ్ అంటే ఏంటి? స్ప్రెడ్ అంటే విస్తరింపజేయడం. నీ యొక్క ఆలోచన విధానం పరిమితంగా లేకుండా అపరిమితంలోకి వెళ్ళడం. అపరిమితంగా ఆలోచించండి. చిన్న చిన్నయి కాదు. నాకు డబ్బు కావాలి కాదు. సంపద కావాలి. ఏ సంపద పర్మనెంటు? అటువంటి సంపదని నేను పొందాలి.
భూమి మీద వచ్చిన లక్ష్యాన్ని నేను నిర్వర్తించాలి. దాన్ని నేను పొందాలి. ఏంటి నా లక్ష్యం? మీతో మీరు ఎక్కువ సేపు గడపండి. మీతో మీరు ఎక్కువగా కలిసి ఉండండి. కళ్ళు మూసుకుంటారో, తింటారో, పడుకుంటారో, వేస్ట్ అనే టైం వద్దు. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకుని, మీతో మీరు గడిపిన రోజులు, చేసిన పనులు, అది మీ ఉన్నతికి మీకు ఎంతో దోహదపడుతుంది. ఓకే ఫ్రెండ్స్. అందుకనే ప్రతిసారి మనకి ఒక నలుగురికి ధ్యానం నేర్పండమ్మా అన్నారు. అది నేర్పండమ్మా అని నేర్పుతాం. అది దాని తర్వాత ఇంకో స్టెప్ ఉంటది. అదే కంటిన్యూయేషన్ కాదు. ఎల్‌కేజీ టీచర్ ఉంది. ఆవిడ ఎల్‌కేజీ టీచర్ గానే ఉండాలి. మరి ఆవిడ 10థ్ స్టాండర్డ్ టీచర్‌కెళ్తే ఇంకో ఎల్‌కేజీ టీచర్ వస్తది. అవునా? కరెక్టేనా నేను చెప్పేది? ఎల్‌కేజీ టీచర్ 10థ్ అవ్వాలంటే ఆవిడ ఎంత చదువుకోవాలి మళ్ళా? ఆవిడ ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి? అర్థమవుతుందిగా మీకు నేను చెప్పేది? ఒక స్టేజ్‌లో ఉన్నాం. నడుస్తుంది బండి. ఎల్లకాలం అదే నడవదు. నిన్ను ఎదిగించుకునే స్థితికి నువ్వు చేరుకోవాలి అంటే పాటించాలి. ఖచ్చితంగా పాటించాలి. వాక్క్షేత్రాన్నైనా పాటించండి. టోల్‌టెక్ 4 ఒప్పందాలు తీసుకోండి. ముందు ఆ నాలుగిటిని పాటించండి. అప్పుడు నీకు చాలా క్లియర్ అయిపోద్ది. అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా క్లారిటీ. ఆ తర్వాత కర్మ సిద్ధాంతం, ఆ తర్వాత నెగెటివ్‌లు, ఆ తర్వాత ఇంకా చాలా చదువుకోవాలి. ఇప్పుడు మనం ఏం చెప్తాము పిల్లలకి, "ఒరేయ్! 10థ్ టర్నింగ్ పాయింట్ రా నీకు జీవితంలో. నువ్వు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. 10థ్ స్టాండర్డ్ పాస్ అయ్యావంటే ఇంక నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లా అన్ని కథలు చెప్పేస్తాం. అటు 10థ్ అయ్యాక ఒక సంవత్సరం ఫ్రీగా ఉంటాం. రెండో మళ్ళా +2కి మళ్ళా పట్టుకుంటాం. అవునా? అక్కడ మళ్ళా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయిగా. అయి చదవాలాడు. ఆడనుకుంటాడు 10 చదివేస్తే చాలేమో అని కష్టపడి చదువుతాడు. బయటకొచ్చాక మళ్ళా +2 దెయ్యంలా కనిపిస్తది ఇంటర్ సెకండ్ ఇయర్. అది అది దాన్ని ఎలాగో అలాగా కష్టపడి దాన్ని పాస్ అయ్యాడనుకో, ఆ తర్వాత ఊరికనే ఉన్నిస్తామా? మళ్ళా డిగ్రీ అంటాం. ఇప్పుడోళ్ళేంటి బీటెక్‌లు. అదేదో ఈజీ సబ్జెక్ట్ లాగా బీటెక్‌లో. బీటెక్ అంటే టెక్ని టెక్నాలజీ పరంగా అది కొంచెం టఫ్ సబ్జెక్ట్స్. అది కూడా పిల్లలు బీటెక్ అయిపోయాక ఎంటెక్‌లు లేదంటే ఎంబీఏలు. ఖాళీగా కూర్చొనిస్తున్నామండి పిల్లల్ని మనం ఏమన్నా? చదువు. నువ్వు ఎంత చదివితే అంత ముందుకెళ్తావు. ఎంత చదివితే అంత వృద్ధిలోకొస్తావు. ఏంటంటే చెప్తామా? మరి మనం ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగాలి అంటే ఇదో ఒక్క మలుపే ఉండదు. రకరకాల మలుపులుంటాయి. ఒక మలుపు దాటాక ఇంకో మలుపు, ఇంకో మలుపు దాటాక ఇంకో మలుపు అలా వస్తూనే ఉంటది. మరి దానికి ఏంటి అవసరం? సాధన అవసరం. ముందు సాధన చెయ్యండి. ధ్యానం చెయ్యండి. ఆ తర్వాత జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఆ తర్వాత మీరేం చేయాలన్నా సత్సాంగత్యంలో మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఒకానొక స్థితొచ్చాక ఇంక డౌట్స్‌లేమి ఉండవు. ఆ డౌట్‌లు క్లియర్ అయిపోయిన సమాధి స్థితి అంటాం. అది కూడా దాటేసామనుకో యాస్ట్రల్ ప్రొజెక్షన్స్ అంటాం. అంటే యాస్ట్రల్ ట్రావెలింగ్. ఆ సిస్టమ్ వచ్చేసిందనుకో మీలోకి, యాస్ట్రల్ ప్రొజెక్షన్స్ వచ్చేస్తే నువ్వు ఇంకా ఏమి అంటే కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఇప్పుడు ఆవిడ ఎవరో ఇంటర్వ్యూ పెట్టారు. కృష్ణుడిది చెప్తుందావిడ. మన మన రాజమండ్రి దాంట్లో కూడా పెట్టినట్టున్నారది. ఆవిడ చెప్తుంది. ఆవిడ భగవద్గీత అంతా కూడా కలలో నేర్చుకుందంట. పడుకున్నాక కల్లో మాస్టర్స్ వచ్చి ఆవిడకి భగవద్గీత నేర్పించారు. ఫస్ట్‌లో అదేంటో కూడా ఆవిడకి తెలిసేది కాదట. ఏం నేర్పిస్తున్నారు? ఏంటో చదువుతున్నాను నేను అని. కొన్ని రోజులు పోయాక ఓహో! నేను భగవద్గీత నేర్చుకుంటున్నానా కలలో. ఆవిడ తర్వాత ఇప్పుడు కృష్ణుడు భక్తురాలుగా తయారైంది. ఆవిడే మనం పిరమిడ్ మెడిటేషన్ దాంట్లో జాయిన్ అయింది. ఇప్పుడు ఆవిడ ధ్యానం చేసుకుంటుంది. ఇప్పుడు క్లారిటీ ఆవిడ పేరేంటి ఇంటర్వ్యూలు తీస్తదే ఆవిడని ఇంటర్వ్యూ తీసింది. కావాల్సి రాజమండ్రి గ్రూప్‌లో మళ్ళా పెడతాను నేను ఇవాళ మీకది. అది వినండి. అలాగ నలుగురిది ఉన్నతంగా ఉన్న మాస్టర్స్ అందరియి ఆళ్ళ యొక్క ఆహ్, లైఫ్ హిస్టరీలు, లైఫ్ స్టోరీస్ బుక్స్ చదవండి. మీకు లోపల అనిపిస్తేనే చదవండి. అన్ని బుక్స్ చదివేయటానికి టైం లేదిక్కడ. టైము చివరాఖరి నిమిషం వచ్చేసింది. గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు పత్రి సార్ వచ్చారు మనకి.
చెప్పాల్సినవన్నీ ఎక్కించాల్సినవన్నీ ఎక్కించేసారు. ఆ తర్వాత యెల్లో సిగ్నల్ పడింది. ఆయన ఎళ్ళిపోయాడు. ఇప్పుడు యెల్లో సిగ్నల్‌లో వచ్చింది మొన్నటి దాకా. ఆయన ఎళ్ళిన కొంతకాలానికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది. ఈ 2025కి. ట్రైన్ ఎక్కితే నీ గమ్యాన్ని చేరుకుంటావు. ఎక్కలేకపోతే ఎన్ని రోజులు వేస్ట్ అండి మనకి. ఎంత సాధన చేసుకొని, ఎంత జ్ఞానాన్ని పెంచుకొని, మన లక్ష్యం మనం చేరుకోకపోతే టైం వేస్ట్ అయినా మనకి ఎన్ని జన్మలు. సో, మీ ఎరుకతో మై డియర్ ఫ్రెండ్స్ బంధంలో నుంచి బయటికి రండి. కోరికల్లో నుంచి బయటికి రండి. ఈ ఇంకా చాలా అంటే మనల్ని మనం చెక్ చేసుకుంటే ఎందులో నుంచి మీరు బయటకి రావాలో మీకు తెలిసిపోద్ది. ఎక్కడ చిక్కుకునున్నారో అక్కడ తెలిసిపోద్ది. ఇందులో చిక్కుకున్నాను. నాకెవరు హెల్ప్ చేస్తారు? ఎవ్వరు హెల్ప్ చేయరు. నీ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి పూర్ణాత్మ హెల్ప్ చేస్తది. పూర్ణాత్మని అడగండి. ఇంకా నాకేం ఆన్సర్స్ రావట్లేదు. సాధన చెయ్యి. నువ్వు రాకుండా ఏ మాస్టరు నువ్వు సాధన చేస్తే వస్తదని చెప్పడు. అబద్ధం చెప్పరు కదా! ప్రతిసారు సత్యమేగా చెప్పారు మనకి. సాధన చేస్తూ ఉంటే ఆ సాధనని మనం ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉద్యోగానికెళ్తున్నాం, సంపాదిస్తున్నాం. డబ్బు ఎంత అవసరం అంత ఖర్చు పెట్టుకుంటే చాలా మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న డబ్బులు ఎవరికి ఉపయోగపడతాయి? మళ్ళా మనకే ఉపయోగపడతాయి. అట్లాగే జ్ఞానాన్ని కూడా సేవ్ చేసుకునే శక్తి, చైతన్య శక్తి మనం సాధన చేస్తే వచ్చే శక్తిని కుండలో చిల్లు పెట్టి నేను చెప్తున్నాను 3 రోజుల నుంచి కుండలో చిల్లు. అంటే ఏంటి? నోరుంది కదా! సార్ చెప్పిన ఒక్కసారి 'ఎన్‌లైటన్‌మెంట్ బై పత్రిజీ' అని కొట్టండి మీ ఫోన్‌లో. 'ఎన్‌లైటన్‌మెంట్' గురించి పత్రి సారు చాలా టాపిక్స్ మీద మనకి ఆహ్, ఇచ్చారు. ఏంటి ఎన్‌లైటన్‌మెంటు ఇంకా చాలా చాలా మరణం, మరణం లేని మీరు మీ గురించి కూడా ఇచ్చారు. హ్మ్. నువ్వే దేవుడు, యద్భావం తద్భవతి. ఇంకా చాలా బుక్స్ ఆయన యొక్క టాపిక్స్. ఓన్లీ ప్రతిసారి ఇచ్చిన టాపిక్స్. అది రోజుకొకటి చదివి అది కూడా ఆచరణలో పెట్టండి. ప్రతీదీ ఆచరణలో పెడితేనే ఫలితాన్ని మనం పొందగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. డౌట్స్ ఏమీ అక్కర్లే అసల. నిజంగా చెప్పాలంటే డౌట్సు ఆహ్, ఆదుర్దా పడిపోయి అర్జెంట్‌గా క్వెషన్‌లేసేసుకొని ఏదో తెలిసేసుకోవాలి. అది కరెక్ట్ కాదు. నీ అంతట నువ్వు అనుభవపూర్వకంగా నువ్వెప్పుడైతే ఆ ఫలితాన్ని తెలుసుకుంటావో అప్పుడు ఆ ఫలితానికి విలువుంటది. అర్జెంట్‌గా ఏమి తెలుసుకోవద్దు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. అంటే సత్య మార్గంలో నడుస్తూ తెలియవలసిన టైంలో మనకి అన్నీ తెలుస్తాయి. దానికి ఓర్పు, సహనం కావాలి. నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ ముందుకి నడవాలి. నోరు ముందు ఈ పంచేంద్రియాలు, పంచభూతాలు, హ్మ్. పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నిటిని నువ్వు నీ కంట్రోల్‌లోకి నువ్వు తెచ్చుకోవాలి. అవతల వ్యక్తి అద్ నిన్ను తయారు చేయకూడదు. నువ్వు అవతల వ్యక్తిని తయారు చేసేటట్టు నువ్వు తయారవ్వాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నువ్వు అవతల వ్యక్తి ధ్యానం హయ్యర్ మాస్టర్ అనుకో, ప్రతిసారి మనకి ఇవన్నీ ఎన్నో చెప్పారు. మనం ఏమన్నా వింటున్నామా? పాటిస్తున్నామా? విన్నంత తలకాయ ఊపుతున్నాం. ఇంటికెళ్ళాక మళ్ళా మామూలే. అవతల వ్యక్తి చెప్పినట్టు భర్త ఏం చెప్తాడో అది వింటాం. ఆ తర్వాత పిల్లలేం చెప్తాం అది వింటాం. అత్తగారు, మామగారు ఏం చెప్తారు. మీరు అడగొచ్చు ఆ రోజులు పోయినియండి. పోలా. మామూలుగా బయట విషయాల్లో వరకు అలాగే ఉంటాయి. నిజంగా అయితే లోపల అందరి దగ్గర నేను మంచిదాన్ని అని చెప్పేసేసుకోవడం కోసం అందరి దగ్గర మంచిగా నటించేస్తూ ఉంటాం మనం. అలా వద్దు. నీ లోపలిది నువ్వేదైతే సత్యంగా ఉన్నావో దాన్నే వ్యక్తపరచు బయటికి. ఆళ్ళ కోసం, వీళ్ళ కోసం నటించి, ఈళ్ళని మెప్పించి, ఎవరిని మెప్పించాల్సిన అంటే దానికంతా ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం ఎక్కడి నుంచొస్తది? సాధన చేస్తే దృఢత్వం, సత్యం, ధైర్యం అన్నీ వచ్చి కూర్చుంటాయి. ధైర్యలక్ష్మి ఎలాగో చెప్పానా నేను మన క్లాస్‌లో? ఒక రాజు దగ్గర అష్టలక్ష్ములుంటే రాజు దగ్గర కాదు. ఆ! రాజు దగ్గరే. అష్టలక్ష్ములుంటే ఒక పు
పండితుడు ఒకాయన, పండితుడు అనొచ్చు లేదంటే సేజ్ ధ్యానం చేసుకుని ఆయనే వచ్చి, నాకు నీ దగ్గరున్న లక్ష్ములందరిని మాకిస్తారా రాజుగారు నన్ను అడిగితే, ధైర్యలక్ష్మిని ఒక ఆవిడని పెట్టుకొని మిగతాలందరిని పంపిస్తాడు. అందరూ ఎళ్ళిపోతూ ఆళ్ళని తీసుకొని ఎళ్ళమంటారు. అంటే ఒక ధైర్యలక్ష్మి ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టే. అట్లాగా మీరు ధైర్యాన్ని ముందు పెంపొందించుకోండి. దేనికి భయపడొద్దు. జ్ఞానం లేకపోతేనే అధైర్యం వస్తది. జ్ఞానం ఉంటే ధైర్యంగా ఉంటాం. దేనైనా ఎదుర్కోగలుగుతాం. అదే సమయంలో న్యాయం, అన్యాయం, పాజిటివ్‌నెస్, డ్యుయాలిటీ నుంచి బయటికి రండి. ఏకత్వంలోకి వెళ్ళండి. ఎక్కడెక్కడ డ్యుయాలిటీకి సంబంధించిన ఆలోచిస్తున్నామో చూడండి. నేను ఆలోచించేది ద్వంద్వత్వమా? ఏకత్వమా? ఈ వ్యక్తిలో నేనేమన్నా చెడు వెతుకుతున్నానా? ప్రతి వ్యక్తిలో చెడు ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. చెడు లేని మనుషులెవ్వరు లేరు. చెడు అంటే సరికాని ఆలోచన, సరికాని పనులు, సరికాని మాటలు, సరికాని విషయాల్ని అదే పనులు చేయడం. ఆళ్ళు చేసే పనులు మనకు నచ్చవు. ఆళ్ళు మాట్లాడే మాటలు మనకు నచ్చవు. కానీ ఆళ్ళే ఉంటారు మన చుట్టూ. దా అటువంటియి మనం ఏం చేసుకోవాలంటే స్వీకరించకండా విశ్లేషించుకొని స్వీకరించండి. ఎందుకంటే వాళ్ళని ఎంచుకొని మనమేగా తెచ్చుకున్నాం. మనం ఎదగాలని. మనం వాళ్ళొద్దు అంటే అట్లాగే అనారోగ్యాలు. అనారోగ్యాన్ని ఇష్టపడండి మై డియర్ ఫ్రెండ్స్. అనారోగ్యాన్ని ఇష్టపడండి అంటే భౌతికమైన ఇష్టం కాదు. ఎలా చెప్పాలి అంటే, నేను ఇష్టపడి తెచ్చుకున్నాను. ఈ అనారోగ్యంతో నేర్చుకోవాల్సిందేదో ఉంది నేను. అది నేర్చుకునేంత వరకు ఈ అనారోగ్యం నా నుండి బయటికెళ్ళదు. సో, నేనేం నేర్చుకోవాలి ఆ అనారోగ్యాన్ని అడగండి. కారణాలు మనం ఈ బుక్స్‌లో ఆటిల్లో తెలుసుకుంటున్నాం. ఓకే. ఈ అనారోగ్యం దీని వలనొచ్చింది. నువ్వు లోపల ఒక రకంగా ఉంటావు, బయట ఒక రకంగా ఉంటావని కిడ్నీ చెప్తుంది. కిడ్నీ ఏం చెప్తుంది? లోపల నువ్వు కరుడు కట్టిన కోపంగా ఉంటది. బయట నువ్వు ప్రేమ నటిస్తూ ఉంటావు. అప్పుడు అది కరెక్టా? బయటోడికి తెలీదు. నువ్వు ప్రేమతత్వం, ప్రేమమూర్తివి అనుకుంటారు. లోపలేముంటది? కోపం, బాధ, కసి, అవతలోళ్ళని ఏదోకటి అంటూ ఉండాలెప్పుడు. ఎప్పుడు ఎంచుతూ ఉంటారు చూడు రకరకాలుగా ఆడలాగా, ఈడిలాగా. ఆళ్ళందరూ ఏంటంటే ఎక్కువ మంది కొంతమంది మాట్లాడనోళ్ళు ఎంచడం మామూలే. లోపల ఎంచుతా ఉంటారు కూర్చొని. బయటికి ప్రేమగా 4 ముద్దు మాటలు చెప్తా ఉంటారు. ఆళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం అబ్జర్వ్ చేసుకోండి. మీ చుట్టూ ఎవరున్నారు? ఏం చేస్తున్నారు? అది దానికి ఒక జన్మ సరిపోదసలు మనకి. మనకి విషయం తెలియాలి. ఒక బుక్‌ని ఒక రోజులో చదవగలమా? అలాగా మనం ఒక్క రోజులో మనం ఎదగలేం. టైం తీసుకుంటది. ఒక్క జన్మలో ఎదగగలం గాని. ఎప్పుడు మన మీద కాన్సంట్రేషన్ మన మీద పెట్టుకొని ఆ ఎరుక స్థితి, కాన్సంట్రేషన్ స్థితి 2 పెంచుకుంటే ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం. అది ప్రస్తుత సమయంలో విపరీతమైన ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. మనం దానికి అనుగుణంగా ప్రవర్తించుకుంటూ, అనుగుణంగా ఆలోచనా విధానాల్ని మార్చుకుంటూ, నలుగురికి ఉపయోగపడడానికి నేను ఈ భూమి మీదకొచ్చాను అని, నా కోసం నేను రాలేదు. నా పనంతా ఎన్నో జన్మలయిపోయాయి మనం జేసేసాం. మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం. ఇప్పుడు భూమి యొక్క అసెన్షన్ కోసం వచ్చామని నమ్మాలి మీరు. నా కోసం కాదు. నేను నలుగురి యొక్క బాగోగుల కోసం వచ్చాను. అందరూ బాగుండాలి అంటే ఏం చేయాలి? ముందు సాధన చేయాలి. సో, డౌట్సు వస్తాయి. రావని చెప్పను. ఆ వచ్చిన డౌట్స్‌ని క్లారిఫికేషను బుక్ గాని, మాస్టర్ గాని, టీవీ ఆఖరికి రోడ్డు మీద జరిగే సంఘటనలు నీకు చూపిస్తాయి. నా జీవితంలో రోడ్డు మీద బస్సు ఆగితే ఎంత చిరాకు పడిపోయేదాన్నో ఎక్కడికన్నా ఎళ్తూ ఉంటే ఊర్లు. బస్సు ఆగిపోతాయిగా ట్రాఫిక్ జామ్ అయ్యి. అప్పుడు నాకు చాలా చిరాకేసింది. ఆ తర్వాత నాకు అర్థమైందేంటంటే, అది కూడా ఏదో బుక్‌లో చదివిందే. ఈ ప్రకృతి నీకేదో చెప్పాలనుకుంటుంది. అప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతదట. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకృతి నీకేదో చెప్పాలనుకున్నప్పుడే ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ జామ్‌లో గమనించు. నీ చుట్టూ ఇలా తలకాయ 360 డిగ్రీస్‌లో తిప్పు. పైకి చూడు లేతే కింద చూడు మొత్తం ప్రకృతిని గమనించు. అక్కడ ఏదో ఒక సంఘటన ఉంటది. నువ్వు నేర్చుకోవాల్సిన సంఘటన. అందుకని అక్కడ ఆపబడతా ఉంటా.
ఎప్పుడైతే నాకది తెలిసిందో, అప్పటినుంచి నేను గమనించడం మొదలెట్టేదాన్ని. ఒక తల్లి బిడ్డని చూసుకోవడం దగ్గరో, లేతే చిన్ని చిన్ని పిల్లలు అమ్ముతూ ఉంటారు ఏయో ఒకటి. వాళ్ళని పిలిచి మాట్లాడడము, చుట్టూ ప్రకృతిలో పక్షులను కనిపించడం, లేతే పక్షులు ఐ లవ్ యూ అని చెప్పట్లేదా నేనెక్కడైనన్నా? మొత్తం విశ్వాన్ని సృష్టి అంతా కూడా దివ్యత్వంతో నిండుంది. నువ్వు చూసే చూపులు, నువ్వు చూసే హ్మ్. విధానమా? చూసే దాన్నేమంటాము? దృక్పథం అయ్యుండొచ్చు. దాన్ని మనం జ్ఞానవంతంగా చూడడం నేర్చుకోవాలి. ఏదో అక్కడేదో జరుగుతుంది అలా అని కాకుండా, ఆ జరిగే దాంట్లో నేనేం తెలుసుకుంటున్నాను? ప్రకృతి నాకేం చూపించాలనుకుంటుంది? దాంట్లో ఆ వ్యక్తిలో, ఆ విషయంలో అక్కడ జరిగే సంఘటనల ద్వారా నేనేం నేర్చుకుంటున్నాను? ప్రతి క్షణం మిమ్మల్ని మీరు దీంట్లో ఇక్కడికొచ్చిందే నేర్చుకోవడానికి, చదువుకోవడానికి భూమి మీద. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను జెప్పేది? మనం అలా చెయ్యం. అన్నీ సర్దుకున్నామా, ఇయి పెట్టుకున్నామా, ఆడేంటి నాకు సీట్ ఇవ్వట్లేదు, బస్సెక్కాను కూర్చోవడానికి ప్లేస్ లేదు. ఇక్కడ కాదు సిటీస్‌లో అయితే ఆ! ఎక్కిన గానించి అందరిని కామెంట్ చేసుకుంటూ, అందరిని ఆహ్, తప్పు పడుతూ ఉంటాం. ఆ ధోరణిని మార్చుకోండి. తప్పు పట్టే ధోరణిల్ని అవతల వ్యక్తిలో ఉన్న నెగెటివ్‌లని ఆ ధోరణిని మార్చేసుకోండి. అన్నీ మన మీదే మన వల్లనే వస్తుందని నేను నిన్న క్లాస్‌లో విన్నాం కదా! మనలో ఏ ఫ్రస్ట్రేషన్ ఏదైతే నచ్చట్లేదో అది ఎదురు వ్యక్తిలోకెళ్ళి ఫ్లాష్ అవుతది మన మీదకి ఆళ్ళ మాటల ద్వారా. సో, మనం ఎలాగా తయారవ్వాలి? మనం ఎలాగా నేర్చుకోవాలి? ఎలా చదువుకోవాలి? మన జీవితాల్లో ఏం పాటిస్తే మనం ఆ స్థితికి ఎదుగుతాము? ఇవన్నీ కూడా మీరు ఒక పేపర్‌లో రాసుకోండి. రోజు దాన్ని టిక్ పెట్టుకోండి. ఏమేమి హోంవర్క్‌లు చేశారు? ఏం చేశారు ఇవాళ? అది కూడా వస్తది. అలా రాసుకుంటూ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే 40 డేసు మీకు ఒక ఆన్సర్ వస్తది. ఆ ఆన్సర్‌ని తీసుకొని మళ్ళా ముందుకెళ్ళడమే. మళ్ళా అది అయిపోయాక మళ్ళా ప్రాక్టీస్. జీవితం అంటేనే ప్రాక్టీస్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ లేకుండా ఏ రోజు ఎళ్ళదు. అందరూ మనకు శత్రువులుగానే కనిపిస్తారు. మనం అందరి దగ్గర మిత్రులుగా ఉండలేముగా. మనం నచ్చనోళ్ళు గూడా ఉంటారు కొంతమంది. అవతల వ్యక్తికి అందరికి మనం నచ్చాము. కొంతమందికి మనం నచ్చం గూడా. అలాగని మనల్ని మనం తక్కువ చేసేసుకోవడం కాదు. మనం వచ్చిన పని వేరు, అవతల వ్యక్తి వచ్చిన పని వేరు. ఆళ్ళ పనులు ఆళ్ళు చూసుకుంటారు. మన పనులు మనం చూసుకోవాలి. దీనికి కావాల్సింది ఓర్పు, సహనం. అన్నిట్లో ఇందులోంచి పారిపోతాను, అలా పారిపోతాను, నాకిదొద్దు, ఈ సిట్యుయేషన్ క్రియేట్ అవ్వద్దు, అలా జీవితం అంతా పారిపోతానే ఉంటావు. ఎక్కడికి ఆగే పనుండదింక. పారిపోతే ఇంకేం నేర్చుకుంటావు? మళ్ళా జన్మ తీసుకో. మళ్ళా రా. మళ్ళా నేర్చుకో. నాకీ మొగుడొద్దురా బాబు అని మళ్ళా అదే మొగుడొస్తాడు మళ్ళా జన్మలో. అవసరమా? అదేదో ఇక్కడే క్లియర్ చేసుకోవచ్చుగా. ఈ పెళ్ళాం వద్దురా బాబు నాకు. ఇది పెద్ద తలకాయ నొప్పయిపోయింది. నా జీవితం పెద్ద అగాధంలో పడిపోయింది. అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకున్నాను. జ్ఞానం లేని వాడి స్థితి అంతే. కొట్టుకుంటా ఉంటాడు రోజు బుర్రలో. మనం జ్ఞానం తెలిసింది కదా! మనం ఎలా ఉండాలి? సాల్వ్ చేసుకోవాలి. ఎలా సాల్వ్ చేయాలి? చెప్పానా? ఎలా సాల్వ్ చేయాలో ఎవరన్నా చెప్తారా? సుష్మా గారు, సరస్వతి గారు మీరిద్దరు నాకు కనిపిస్తారు. మిగతా వాళ్ళు అందరూ ఆఫ్ చేసి కూర్చున్నారు. అంగీకరించడం అండి. ఉన్న ఆ స్థితిని అంగీకరించడం హిమబిందు గారు. అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు మేడం. దానికేం చేయాలి? ఏం చేయాలా? మనసు అంత ఈజీగా ఒప్పేసుకోదు. ఇడ్లీ తినేసింది అంత ఈజీగా. నెయ్యేసుకున్న ఇడ్లీ చాలా కమ్మగా ఉంటది. మింగేస్తాం నవలక్కర్లా. హ్మ్. స్థి పరిస్థితులు కూడా మనసుకి నచ్చనివి ఉంటాయి. కోపం అవునవును. వచ్చేస్తది. ఆగలేమసల. స్వీకరించడం తర్వాత నెమ్మదయ్యాక అప్పుడు సర్లే జరిగింది. దీన్ని ఓకే చేద్దాం. పర్వాలేదు ముందుకెళ్దాం అని. కానీ ఆ క్షణంలో చాలా ఎనర్జీ పోతుందిగా. అవునవును. పూర్ణాత్మని కనెక్ట్ అవ్వండి. పూర్ణాత్మకి కనెక్ట్ చేసి క్వెషన్స్ ఏసుకోండి.
మీకు మీరు క్వశ్చన్లు వేసుకుని మీతో మీరు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండండి. ఇవన్నీ మనం ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాం మేడం. ఏంటి యాక్సెప్ట్ చేయడం, జడ్జిమెంట్ చేయకుండా ఉండడం, నో కామెంట్స్, నో జడ్జిమెంట్, ఇవన్నీ ధ్యానంలోకి వచ్చాకే కదా. అవునా కదా చెప్పండి. మనం దీంట్లోకి వచ్చాక ఇవన్నీ నేర్చుకున్నాం. దీనిలోకి రాకముందు దానికి ఈజీ మెథడ్ నేను చెప్తున్నా పూర్ణాత్మ. కానీ అందరికీ తెలియదు పూర్ణాత్మ అంటే, అందుకనే బుక్ చదవమన్నా. పూర్ణాత్మ అంటే శరీరానికి తల్లిదండ్రులు ఎలాగుంటారో భూమి మీద, అలాగే ఆత్మకి సంబంధించిన తల్లిదండ్రులే పూర్ణాత్మ. ఓకేనా ఫ్రెండ్స్? బుక్స్ చదవకపోయినా ఆడియో బుక్స్ వినండి. మీరు 2012 ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ చాలా హై ఎనర్జీస్ నడుస్తున్నాయి. ఇంటి నిండా డబ్బుంది, ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే ఎవరిది అక్కడ? ఇంటి నిండా డబ్బుంది, ఖర్చు పెట్టడం తెలియట్లా. ఖర్చు పెడితే దాని ద్వారా వచ్చిన వస్తువు నీకు మనసుకి హ్యాపీగా ఉంటది. అదుందా? డబ్బు ఖర్చు పెట్టావు, ఓ పట్టు చీర కొనుక్కున్నావు, ఎంతసేపు ఉంటది హ్యాపీనెస్? నేను చెప్పక్కర్లే, మీకు అందరికీ తెలుసు. ఓ పెళ్లికెళ్ళొస్తే అయిపోయింది హ్యాపీనెస్. చీర చూపిస్తాం, అందరు చూస్తారు. ఇంక మనకి ఆ చీర కొత్తది కాదు, ఇంకేదో కావాలి. అలాగే ఎన్ని రోజులు నడుస్తుంది మనకి? అలాగా ఎన్నో ఉంటాయి లోపల బ్లాక్స్. దాని నుండి బయటకు రావాలి. ఆ బ్లాక్స్ నుంచి బయటకు రావాలంటే ఈజీ మెథడ్ పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వి నీ యొక్క ప్రాబ్లమ్స్ ని మొత్తం బయటకు చెప్పుకుని ఏం ఆన్సర్ వస్తుందో ఎదురు చూడండి. ఎవరు ఆన్సర్ ఇచ్చేది? ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి దాని ద్వారా నీకు జ్ఞానాన్ని చెప్తా ఉంటది. అంటే మనం ఎంత ఎరుకుతూ ఉండాలి? మాయలో పడిపోవద్దు. ఎందుకంటే ఈ భూమి మీద ఉండేది మాయ. మాయతో కప్పబడి ఉన్నారు మనుషులందరూ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మాయ ఛేదించాలి. అంత సులువు కాదు, చెప్పినంత సులువు కాదు మాయను ఛేదించడం అంటే. కానీ ఛేదించగలిగే శక్తి మనలో ఉంది. ధ్యానం ఇస్తుంది. ధ్యానం ద్వారా మాయని ఛేదించగలుగుతాం. దాని సమయాన్ని తీసుకోండి. మీ సమయాన్ని మీరు కేటాయించండి. మీతో మీరు కొంతసేపు గడపండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. రాలేదు, క్వెషన్ రాలే, ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాలేదు. అది కొంతసేపు పక్కన పెట్టండి. వేరే క్వెషన్‌లోకెళ్ళండి. నేను కోపాన్ని ఆపుకోగలుగుతున్నానా? ఎవరిని తిట్టకుండా ఉండగలుగుతున్నానా? అలాగని మంచిగా అయిపోదాం అని అనుకోవద్దు. అందరికి మనం ఎప్పుడూ మంచి అవ్వం. నీకు తెలిసిన దాన్నేమంటారు? లా లాస్ ఉంటాయి. రూల్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు నీ గురువుగారు నీకు కొన్ని లాస్ ఇచ్చారు. దానికి తగ్గట్టు నువ్వు ఉంటున్నావా? అది చాలు. యూనివర్సల్ లాస్ తర్వాతొస్తది. ముందు పర్సనల్ ఇంటి చుట్టూ ఈ 4 గోడల మధ్యలో ఉంటున్నాంగా, దాని పరిమితంలో ఉంటున్నాం. పరిమితం నుంచి బయటికి రావడం నేర్చుకోండి. అపరిమితంలోకి వెళ్ళండి. మిమ్మల్ని మీరు ఆ 4 గోడల మధ్యలో ఏసి కూర్చోకండి. అపరిమితంలోకి వెళ్ళడానికి కూడా కావాల్సింది సాధన. భయం అనే స్థితి నుంచి బయటకొస్తారు. ఇందులో నుంచి ఎలా బయటకి రావాలి? ఇందులో నుంచి ఎలా బయటకి రావాలి? ఇది 3 మంత్స్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్, చెప్పాను మీకు ఆల్రెడీ. 1 ఇయర్ కోర్సు తాయితీగా చదువుకోవచ్చు. ఇప్పుడు టైం లేదు. టైం వచ్చేసింది దగ్గరికి. దేర్ ఈస్ నో టైమ్. అప్పుడు ఈ క్లాసులు కూడా నేను చెప్పడం అది వే టైం లేదు, అయిపోయింది. నాకు 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 నేను ఎదగాలి. నాకు కంగారుగా ఉంది. టైం లేదు ఎలాగా. చాలా టైం ఎదగాలంటే మనకు మనం టైం తీసుకోవాలి. ముందు ఫస్ట్ వేవ్ అనేది దీంట్లో ఉంది. ఫస్ట్ 5 వేవ్స్ అని చెప్పి డోలారిస్ క్యానన్ రాసారు బుక్. అన్నిటికి బుక్స్ ఎన్నో ఉన్నాయి. కాకపోతే టైం దగ్గరకొచ్చి రేపు పరీక్ష అంటే ఇవాళ 4 పుస్తకాలు వేసుకొని కూర్చుంటే ఎలాగండి? రేపు పరీక్ష రాయాలా? జ్ఞానం అనేది ముందు నుంచి చదువుకుంటే చెప్తాం పిల్లలకి క్లాసు. ముందు నుంచి చదువుకోవాలిరా.
పరీక్ష వచ్చినప్పుడు. రేపు పరీక్ష అయితే ఇప్పుడు పుస్తకం తీసుకుంటే ఏం అర్థం అవుతుంది? పాస్ అవ్వడానికి కాదు, మనం అక్కడ మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎన్నో సార్లు పాస్ అయిపోయాం, పాస్ అవుతున్నాం, అందుకనే మళ్ళా వస్తున్నాం ఇక్కడికి. ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళాలంటే ఎంత తెలుసుకోవాలనేది మీ చేతు. అందుకనే నీ జీవితం నీ చేతుల్లో. ఎక్కువ సమయాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవడం, సాధన చేసుకోవడం, దాని మీద గడపండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా అనిపిస్తుందా? ఇంకేమన్నా చెప్తే బాగుండు మేడం అన్నట్టు ఉందా మీకు? చాలా బాగుంది అలాగే మేడం అనిపిస్తుంది. క్లాస్. ఇవాళ క్లాసు వేరేగా ఉంది, మా క్లాస్ పీకుతున్నట్టు ఉంది. క్లాస్ పీక్ నాకు ఏం పీకారు లేదు, నిన్న. నాకు మాస్టర్స్ పీకితే నేను మీకు పీక్. అంతేనండి. నువ్వు ఇంకా టైం నుంచి లేదు, క్లాస్ నువ్వు జాగ్రత్త. ఆ ఆ ఇది అంతే. చెప్తున్నారు బాగా, మీరు చెప్పే దాంట్లో ఆ ఫోర్స్ అది బాగా కనపడుతుంది. ఎందుకంటే అవసరం మేడం ఇప్పుడు అందరికి. ఆ, తాయితీగా కూర్చుని ఆ అమ్మమ్మలు నాన్నమ్మల దగ్గర కథలు విని ఏదో సమ్మర్ హాలిడేస్ లా కూర్చోడానికి లేదు. అవును. అయిపోయింది సమయం. సమయం అయిపోయాక మరి నేను చెప్పాలి కదా, నేను చెప్పాల్సింది. అవునండి, సత్యం ఎగ్జామ్ చెప్పాలి. అది ఎలాంటిదైనా సత్యం చెప్పాల్సిందే. చెప్పాలి. మరి రేపు ఎగ్జామ్ అంటే టీచర్ ఇవాళ సబ్జెక్ట్ సిలబస్ ఇప్పుడు పూర్తి చేస్తుందా? టీచర్ అవునవునండి. ఇప్పుడు కాదు, సో ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఇప్పుడు కర్రించుకుని 4 ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటది. అవునవును. అలాగా నేను నవ్వుతే మళ్ళీ కష్టం అది, అందుకు నేను నవ్వను. కర్రించుకుని కొట్టడమే ఇంక నుంచి నా పని. సో మిమ్మల్ని అందరిని ఏం చేయాలో అది చెప్పాను. చెప్పమన్నారు మాస్టర్స్, నా ద్వారా నాకు అది చెప్పాలనిపించింది మీ అందరికి. సమయం టీచర్ ఆసన్నం అన్నోళ్ళు అలా అయిపోయింది. చెప్తేనే స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా వింటారండి. ఎప్పుడు ఒకేలా చెప్పినా ఎప్పుడు ఒకేలాగా ఎందుకు చెప్తాం మేడం? అంటే అదే. మా స్థితులు కూడా పెరిగినప్పుడు మాస్టర్స్ మాకు ఇస్తారు మెసేజ్లు. నువ్వు అవునవును. ఏం క్లాస్ చెప్తున్నావు, అది ఎవరికి ఉపయోగం, నువ్వు చెప్పే క్లాసు, నువ్వు చెప్పే పుస్తకం వాళ్ళు చదువుతారు. ఏం మేడం, నా అవును. దగ్గర ఉన్న బుక్ మీకు దొరుకుతుంది, రేపు కొనుక్కుంటారు, చదువుకుంటారు. అది ముఖ్యం కాదు. నువ్వు ఎలాగ ఎదగాలి, ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాగ గ్రహించుకోవాలి. ఓర్పు సహనం అన్ని పరిస్థితుల్లో ఓర్పు సహనం పనికిరాదు. మళ్ళా నువ్వు కరెక్ట్ అనే విషయం అవతల వ్యక్తి చెప్పక్కర్లా. నువ్వు కరెక్ట్ అనే విషయం నీకు తెలిస్తే చాలు. నువ్వు ఎవరిని హాని చెయ్యవు, ఎవరిని హింసించవు. ఒకవేళ హాని చేసావో, మాట అన్నావో అంటే ఆ అవతల ఆ శక్తి నిన్నెంతో డిస్టర్బ్ చేస్తే గానీ నీలో ఆ ఫీలింగ్స్ రావు. అప్పుడు నువ్వు కరెక్టే. ఒక దెబ్బేసి పిల్లోడు మాట వినట్లేదు, ఎంతసేపు అని బుజ్జగిస్తావు, ఒకటేస్తావా ఏమా? అలాగని ఆ పిల్లోడిని మనం హేట్ చేసినట్ట. ఆడు బాగుపడాలని దెబ్బేస్తాం. అలాగా మనం ఎదగాలని ప్రకృతి మనకు కూడా అప్పుడప్పుడు ఈ సమస్యల్ని పెడతది. ఆ సమస్యల నుంచే నేర్చుకోవాలి మనం. సో ఆ సమస్యల్ని కులంకషంగా ప్రశాంతంగా ఉండు, పరిష్కారం వచ్చే తీరుతుంది నీకు. ఈ లోపు నువ్వు ఏం తెలుసుకోవాలో ఏం నేను దాని చేయాలి? ద్వారా క్వశ్చన్స్ వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఫ్రెండ్స్ వస్తే ఇంటికి ఎలా వెల్కమ్ చేస్తాం? ఎంతసేపు ఉంటారు? వాళ్ళకి టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, మిక్స్చర్ ఏదో స్వీట్ పెడతాం, తినేసి కూర్చునే ఉంటారా? వాళ్ళ పనులు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారా? సమస్యలు కూడా అంతే. 4 రోజులు ఉంటాయి, ఆహ్వానించండి సమస్యని. హాయ్, రండి, నన్ను నాకేదో నేర్పించడానికి వచ్చావు కదా, నేర్పించు, నేను నేర్చుకుంటాను. అర్థమైందా నేను చెప్పేది మీకు? అవునండి. ఆ సమస్యని ఆహ్వానించండి. అనారోగ్యం ఆహ్వానించండి. టెన్షన్ వచ్చేస్తది, ఏమవుతుందో ఇన్ని మందులు మింగుతాను, నేను బతుకుంటానో చస్తాను. చావుదేముంది, ఎన్నిసార్లు పుడతాం చస్తాం, దానికి రెడీ అయిపోతాం. చావడం పెద్ద విశేషం ఏం కాదు, మళ్ళా పుట్టడం అంతే ఏదో వచ్చేస్తుంది. కానీ జ్ఞానం తెలుసుకుని ఇది ఆఖరి జన్మ చేసుకుని ఇంక స్కూల్ చాలరా దేవుడా అనుకుని వేరే స్కూల్ కి అక్కడ ఉంటాయి మళ్ళీ చాలా. ఆ లెవెల్స్ వేరు. మళ్ళీ ఇది 3D నుంచి 5Dకి వెళ్తుంది, 5D నుంచి 7D ఉంది, 7D నుంచి 10D ఉంది, అక్కడ నుంచి 12Dలు ఉన్నాయి, వెళ్తానే డీలు ఉన్నాయి, బోల్ డీలు.
ఆ జ్ఞానం తెలుస్తుంది. నువ్వు ఇక్కడే స్కూల్లో ఉన్నావు, చదువుతున్నావు. నేను ఇంజినీర్ అవుతానురా. నువ్వేమవుతావమ్మా? నేను డాక్టర్ అవుతానండి. ఈజీయా? అర్థమవుతుంది కదా! అలాగా నన్ను ఎవరన్నా అడిగితే నీ కాంతి దేహం అవుతాం అంట. కాంతి దేహం అవ్వడం అంటే అంత ఈజీయా? కాంతి కాంతి అంటే అదే లైట్ బీయింగ్స్ కావాలి. ఎలాగా? ఏం చేస్తే? ప్యూరిటీ రా. ఇదంతా మన చుట్టూ ఉన్నదంతా నాటకం. డ్రామాలో క్యారెక్టర్స్. మనం ఈళ్ళ కోసం తప్పించి చచ్చిపోతున్నాం. ఆడు నాతో మాట్లాడ్డా, ఈళ్ళు నాతో మాట్లాడరా, ఈళ్ళు నాకు ప్రేమనివ్వరా, ఆళ్ళు ప్రేమను పంచరా అని కింద మీద పడి చచ్చిపోతున్నాం. ఆళ్ళు నన్ను ఒప్పుకోరా, ఈళ్ళు నన్ను ఒప్పుకోరా, ఎవడు ఒప్పుకోక్కర్లే, ఎవడు ప్రేమించక్కర్లే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ నానాటి బతుకు నాటకము. కానక కన్నది కైవల్యము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడి నీ పని నాటకం. అన్నమయ్య చెప్పాడు. మళ్ళా దాన్ని నువ్వు కూర్చుని, అవునా ఇది నాటకమా? అయితే ఎలాగా? మళ్ళా మొదటికొస్తే ఎలాగా? ఎన్ని మాస్టర్స్? ఎంతమంది చెప్పాలి మనకి? వద్దు ఫ్రెండ్స్. మన ఆత్మే చాలు. మనకి పూర్ణాత్మే ఒక పెద్ద మాస్టర్. అదే చెప్తుంది రోజు. అది వినండి. అది వినడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈజీగా మీ సబ్జెక్ట్ ముందుకి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా మీరు తయారవడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మాస్టర్స్ చెప్పండి మేడం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఇక్కడ ఎవరో చెయ్యెత్తారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు కుమారి మేడం. ఓకే. అది పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకోవడం ఎలాగా? కొంచెం టూకీగా బుక్ చదివేలోపు మాకు అర్థమయ్యేలాగా. ఏమీ లేదమ్మా. ఈజీగా చెప్పాలంటే నీ పిల్లలు నిన్ను ఎలా పిలుస్తారు? నువ్వు వంటింట్లో ఉంటావు. నీ పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు. అమ్మ అని పిలిస్తే వినపస్తదా? వినిపించదా తల్లికి? అవునండి. పక్కన వాళ్ళకి ఎవరికీ వినపడదు. మళ్ళా అమ్మ అనగానే మనకే వినిపిస్తుంది. మనం పరిగెట్టుకుని వెళ్తాం. పిలవకపోయినా పరిగెట్టుకెళ్ళిపోతాం చంటి పిల్లల దగ్గరికి. ఆడు ఏడుస్తున్నట్టున్నాడు, ఏదో పిలిచినట్టుంది అని పరిగెడతామా? అలాగా మన ఆత్మకి సంబంధించిన పూర్ణాత్మలు పైన ఉంటారు, పై లోకాల్లో. వాళ్ళు మనల్ని ఇక్కడ స్కూల్కి పంపించారు. సో కళ్ళు మూసుకుని నీ పూర్ణాత్మ నీ ఆకారంలోనే ఉంటది, నీలాగే ఉంటది, శక్తులతో ఉంటది. కానీ అన్ని శక్తులతో కూడుకుని ఉంటది పై లోకంలో. సో నేను నా పూర్ణాత్మని ఇన్వైట్ చేస్తాను అని ప్రేమగా మాట్లాడండి. ఇప్పుడు నాకు ఒకలా కనిపిస్తుంది, అందరికీ ఒకలాగే కనిపించాలని లేదు పూర్ణాత్మ. నాకేమీ కనిపించదు, అనిపిస్తూ ఉంటది. ఆ ఫీలింగ్స్ వస్తాయి నాకు. నా పూర్ణాత్మ నాతో కనెక్ట్ అయింది, చాలా హాయిగా ఉంటది. అమ్మ కదా మనకి. అమ్మతో కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటది? ఆ ఫీలింగ్ ని కూడా మీరు ఆస్వాదించాలి, తెలుసుకోవాలి. పూర్ణాత్మతో కనెక్ట్ అవుతే ఎలా ఉంటది, ఎలా అనిపిస్తుంది మనకి? భౌతికంగానే తల్లిని చూస్తే ఆనందపడిపోతాం కదా మనం. మరి ఆత్మకి సంబంధించిన తల్లితో కనెక్ట్ అవుతున్నాం అంటే ఎలా ఉంటది? సో ఒకరోజు పూర్ణాత్మ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే సాధనలో కూర్చుని శాశ్వత ధ్యాసలో వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి, నా పూర్ణాత్మతో నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, కలవాలనుకుంటున్నాను. అమ్మ నువ్వు ఉన్నావని నాకు తెలిసింది, నీతో నేను కనెక్ట్ అవుతుంది, నీ ఎనర్జీస్ తో నా ఎనర్జీస్ తో కలుపు, నీ శక్తితో నా శక్తిని కలుపుతున్నాను అని కళ్ళు మూసుకోండి అంతే. మా చెల్లికి అదో పెద్ద కథ, అదో అని చెప్పకర్లుగా నేను అన్నాను పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వన్నాను. దానికి ఇలాగే పూర్ణాత్మ అంటే అర్థం కాబట్టి నీకులాగే ఉంటది, చక్కగా తల్లి ఆత్మలకి అన్నాను. ఆత్మకి తల్లి అని. దానికి ఎలా కనిపించింది పూర్ణాత్మ? చాలా పెద్ద అమ్మాయి కింద, ఒక లేడీ కింద కూర్చుని బుల్లి 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 తలగళ్ళట ఒళ్ళో. అందరు పిల్లలట తలగళ్ళ నిండా ఆవిడ ఒళ్ళు. అలా కనిపించింది తనకి పూర్ణాత్మ. నాకేమీ అనిపిస్తుంది చాలా చాలా హాయిగా ప్రశాంతంగా. జీసస్ నాకు ఎక్కువ జీసస్ పూర్ణాత్మ అనిపిస్తూ ఉంటది. అంటే తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే పర్వాలేదు. జీససే ఉండాలి, కృష్ణుడే ఉండాలి, రాముడే ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఉండాలి. పూర్ణాత్మ వీళ్ళందరూ పూర్ణాత్మలు మై డియర్ ఫ్రెండ్స్. అసెండెడ్ మాస్టర్స్ అందరూ వాళ్ళు సంతతి అన్నమాట మనం. ఇంకా చాలా రకాలుగా చాలా ఎలా ఉంటుందంటే పజిల్ లాగా ఉంటది లైఫ్ భూమి మీద. ఈ పజిల్ నుంచి
మనం ఆన్సర్ని తెలుసుకోవాలి. సో ఈ పజిల్ని ఎలాగా ఆడుకోవాలి, ఎలా ఈ ఆటను ఆడాలి అంటే మనకు సింపుల్ గా శ్వాస మీద ధ్యాస నేర్పించారు. ఆ శ్వాస మీద ధ్యాసను పట్టుకోండి. ప్రకృతిలో శక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు భౌతిక జీవితంలో డబ్బు సంపాదించుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని విధాలు ఉన్నాయి. బిజినెస్ చేసుకోవచ్చు, చీరల బిజినెస్ చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే స్టీల్ సామాన్లు కొట్టు పెట్టుకోవచ్చు, లేకపోతే గ్రాసరీ ఐటమ్ కొట్టు పెట్టుకోవచ్చు. ఎన్ని రకాలుగా మనం సంపాదన చేస్తున్న పువ్వులు అమ్ముకోవచ్చు. లేదంటే ఇప్పుడంతా ఈవెంట్ మేనేజర్, ఏమైనా ఫంక్షన్స్ జరిగితే అక్కడ ఈవెంట్ ఎలా చేయాలి, సింపుల్. లేడీస్ ఇప్పుడు అన్నిట్లో ఉంటున్నారు ఆంటర్ప్యూనర్. శ్రీదేవి సినిమా లడ్డూలు, నీకు వంట బాగా వచ్చు అనుకో, వంటలు చేస్తే అదే ఒక షాప్ పెట్టి లడ్డు స్వీట్ బిజినెస్ పెట్టుకోవచ్చు ఆంటర్ప్యూనర్ గా. అవునా? భౌతికంలో ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు వస్తున్నాయా మనకి? అట్లాగే అట్లాగే ఆధ్యాత్మికంలో ఎన్ని రకాలుగా ఎనర్జీని నేను సేవ్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా శక్తిని నేను పొందిన శక్తిని దాచుకోవచ్చు. ఉపయోగపడేదానికి శక్తిని వినియోగించాలి. ముందు నీ దగ్గర శక్తి ఉంటేనే కదా వినియోగించడానికి. ఆ శక్తిని ఎలాగ సంపాదించాలి? హౌ టు ఎనర్జీని సేవ్, హౌ టు సేవ్ యువర్ ఎనర్జీస్. నెగిటివ్ వైపుకి వెళ్ళొద్దు, ఎనర్జీ లాస్ అవుతారు. అన్నెసెసరీ టాకింగ్, ఎనర్జీ లాస్ అవుతారు. టీవీ చూడాలి, అన్నెసెసరీ టీవీలు. కొన్ని టీవీలు బాగుంటాయి. ఏంటి? ఈ భారతం, కృష్ణుడు చెప్పిన ఈ మాటలు, ఆధ్యాత్మికంగా కొన్ని యూట్యూబ్ లో చాలా ఉంటాయి. ఇప్పుడు అన్ని టీవీలు అన్ని వచ్చేస్తాయి. సినిమాల్లో కొన్ని మెసేజ్లు ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. అది ఉపయోగమా కాదా అని గమనించుకుంటూ చూడు. దాని ద్వారా మీకేం చెప్పబడుతుంది. ప్రతిదీ మనలాగా నోరు లేదు, మాట రాదు ప్రకృతికి, కానీ ప్రొజెక్ట్ చేసి అన్ని చూపిస్తుంది నీకు. టీవీ ద్వారా చూపిస్తూ, పుస్తకాల ద్వారా, మనుషుల ద్వారా వ్యక్తపరుస్తుంది. ఎప్పుడు కూడా ఎరుకతో గమనిస్తూ, నాకు ఒక వ్యక్తి వచ్చి చెప్తారు మేడం, ఇప్పుడు నేనే చెప్తున్నాను మీకు. మీలో ఎవరన్నా నా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. బిందు మేడం అన్ని ఇలాగే చెప్పుద్ది, ఆవిడ ఏది ఆచరించదు. నన్ను బ్యారేజ్ చేసుకున్నారనుకో, మీరు మోసపోతారు. నాలో నుంచి వచ్చే మాట మాస్టర్స్ నీ పూర్ణాత్మ నా ద్వారా మీకు చెప్పించిందని మీరు ఎందుకు అనుకోకూడదు? అలా నేనే కాదు, ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో బజార్లో కనిపిస్తాడు, లేదు ఏ ఎల్లమ్మో పుల్లమ్మో ఎవరో వచ్చి మీకు ఇలా చెప్పింది. ముందు దాన్ని బ్యారేజ్ చేసుకోండి, అంటే విశ్లేషించుకోండి. అది నీకు అవసరమా? ఆ మాటల్లో నీకేమైనా ఉపయోగం ఉందా? అది నీకు ఉపయోగం లేని మాటలు ఏదో చెప్పింది, అది వదిలేసి ఆవిడతో పంపించేయండి, స్వీకరించకండి. ఉపయోగకరమైన మాటలు ఏమైనా ఉన్నాయా తీసుకోండి. ఓ, ఇది నాకు ప్రకృతి ఈవిడి ద్వారా చెప్పించిందేమో, ఇది నాకే చెప్పిందేమో, ఇది చేసి చూస్తాను ఇవాళ. ఎలాగనుకుంటాం? అలాగా ఎరుకతో ఉన్నప్పుడే ఆ మెసేజ్ని మనం అబ్జర్వ్ చేయగలం. అర్థం అవుతుందా ఫ్రెండ్స్? వచ్చింది ఒక కారణంగా వచ్చాం మనం అందరం భూమి. ఓకేనండి? ఓకే అండి. ఇంకెవరైనా అడగాలనుకుంటే అడగండి. మీకు టైం అవుతుంది అందుకని. శైలు మేడం, డివైన్ మార్నింగ్. చాలా చాలా వదలం లేదు ఎవరికి జూమ్ లో. సౌండ్ స్లోగా ఉందండి. మిమ్మల్ని వదలం లేదు ఎవరికి జూమ్ లో. అప్పుడే వదిలేయాలండి, అప్పుడే ఇంకా ఎదుగుతాను నేను. ఎదిగితే అప్పుడు మళ్ళా వచ్చి నేను క్లాస్ చెప్తాను. నన్ను వదలాలండి. మళ్ళా పెట్టుకుందాం మేడం, కొంచెం గ్యాప్ ఇచ్చాక పెట్టుకుంటే వాళ్ళల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇలా వింటూ ఉంటే అన్ని బాగానే ఉంటాయి వినడానికి, ఆచరణలో పెట్టినప్పుడే మీకు క్వశ్చన్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళా నేను క్లాస్కి వచ్చినప్పుడు నేను క్వశ్చన్లు వేస్తేనే క్లాస్కి వస్తాను, క్వశ్చన్లు అయితే నేను రాను. కాదు బిందు గారు, అన్ని ఆచరణ అంటున్నారు. మరి శైలజ గారు చెప్పినా మీరు చెప్పినా అన్ని ఆచరించాలి మేము. అవును, మేము మీరు ఇలా కూర్చుని ఆచరించామండి నోట్స్ రాసుకుని ఆచరించాలి, ఏం పాయింట్స్ రాసుకుంటే కుదరదు. ఇంకా దిగిపోండి బరిలో స్ట్రైట్ గా, ఈ క్షణం నుంచి దిగిపోండి. బుల్లెడు దిగాలి. ఏది నేను
ఏం మాట్లాడుతున్నావో చూసుకోండి, గమనించుకోండి. చెప్పాను కమన్నా రోజుకి ఒక ఎక్సర్సైజ్ చేయండి అని. వాక్క్షేత్రం ఒక రోజు చెప్పాను. అవతల వ్యక్తి నీ దగ్గరికి ఎలా వస్తాడు, నీ ఆలోచన బట్టే అవతల వ్యక్తి నీ దగ్గరికి వచ్చేది. అది తిట్టాడంటే నువ్వే పంపించావు ఆలోచన. ఏక స్థితి ఉండాలి. బిందు, ఆ పత్రిజీతో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అదే మన నెల్లూరు ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్ కూడా చెప్పండి. పత్రి సారు అసలు మామూలుగా అసలు అందరికీ ఉంటాయి ఆయనతో పాటు ఎక్స్పీరియన్స్. శైలజ ఆ గారు, విషయంలో మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందండి, సౌండ్ కొంచెం ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు టైం ఉందా? 10 నిమిషాల్లో చెప్పే ఎక్స్పీరియన్స్ ఏనాది? చక్కగా మా అందరికి నెల్లూరులో అదేంటి ఏంటి సంఘటన, అది ఫంక్షన్ ఐఎఫ్ఎస్ఎస్. దానికి మేము అందరం వెళ్ళాము. అసలు అందరిని బిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకుని అన్నం వడ్డించి, తినండి ఇది తినండి అది తినండి అని అన్ని వడ్డించి పెట్టి ఎంత ప్రేమని పొంగించారంటే అసలు అది ఎప్పుడు నేను నా లైఫ్ లో మర్చిపోలేను. పత్రి సార్ అసలు నా పక్కనే కూర్చున్నారు. ఎదురుగుండా శైలు మేడం కూర్చున్నారు. ఇటు పక్కన నేను కూర్చున్నాను, సార్ పక్కన. ఆ సార్ అటు పక్కన సరస్వతి గారు కూర్చున్నారు. ఇంకా చా ఎంతమంది వెళ్ళాం మన రాజమండ్రి నుంచి. అందరినీ కూర్చోబెట్టుకుని ఆ రోజుని భోజనం పెట్టి, భోంచేయండి మేడం, తినండి మేడం అని కొసరి వడ్డించి మా అందరికి సారు. అసలు ఆ రోజున ఇప్పటికీ నేను మర్చిపోను. మొన్న శైలు మేడంతో చెప్పాను నేను ఇదే. అసలు అసలు అటువంటి గురువుని మనం ఎన్ని జన్మలు ఎత్తినా పొందలేం మేడం. ఆ డిజైన్ మనది. ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆ ప్రేమ అసలు అలా అలా గుట్టుకొని భయం ఒక పక్కనేమో, భయం ఒక పక్కనేమో, ఏంటి ఇలా జరుగుతుంది సిచ్యువేషన్. ఓహో, ఒక కేజీ బంగారం ఇస్తే ఇప్పుడు అందరు మీరు ఎలా ఫీల్ అవుతారు, అలా ఉంటది. అంటే భౌతికంలో కేజీ బంగారం వస్తే మనం ఎలా ఫీల్ అయిపోతాం ఫ్రీగా, అలాగా ఆ రోజున ఎనర్జీ సిస్టమ్ లోకి మీరు తెలీదు. స్టేజ్ మీద అవతార్ బాబాజీ వచ్చేసారు ఒక ముస్లిం లేడీ మీద. ముస్లిం లేడీ నాన్ వెజిటేరియన్ మానేసింది, వెజిటేరియన్ తింటున్నాను అని చెప్పడానికి వచ్చింది. ఆ ముస్లిం లేడీని కుర్చీలో కూర్చోబెట్టి క్లాస్ చెప్పిస్తారు సారు. ఆ ముస్లిం లేడీ పక్కన ఇంకో ముస్లిం లేడీ ఉంది. అది కూర్చుని పోయి స్టేజ్ మీద కీమని బాస్పెట్టం వేసేసుకోవడం అంటే అవతార్ బాబాజీ పోజ్ లోకి వచ్చేసింది ఆవిడ. ఇలా పెట్టేసింది చెయ్యి అట కీమని, ఇలా పెట్టేసి అప్పుడు వెంటనే సారు బాబాజీ వచ్చారు స్టేజ్ మీద. ఇంకా చూడు మేడం, శైలు, నేను అందరం ఏడవడం, ఎందుకు ఏడుస్తున్నాం మాకే తెలియట్లా. ఎనర్జీ సిస్టమ్ అలా ఉంది అక్కడ. ఓ కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి మాకు. మాట్లాడేస్తున్నారు అవతార్ బాబాజీ అక్కడ, చెప్పేస్తున్నారు వెజిటేరియనిజం గురించి, ఎలా మనం పాటించాలి, వెజిటేరియన్ గా ఎందుకు ఉండాలి, అవన్నీ ఆయన ఆ ముస్లిం లేడీ మీదకి వచ్చేసారు. స్ట్రైట్ గా చూసాం మేము అక్కడ కళ్ళతో. సార్ మైక్ పట్టుకున్నారు మాట్లాడమని. బాబాజీ వచ్చారు ఇవాళ. నేను ముందు రోజున అడిగారట పత్రిక సార్ వస్తారా అంటే, నేను రేపు వస్తాను మీ మీటింగ్ కి అన్నారట బాబాజీ. ఆ రోజుని మీటింగ్ లో బాబాజీ వచ్చి ఆ లేడీ మీదకి మాట్లాడారు చాలాసేపు. ఒకసారి అయితే 2000 ఏ బెంగళూరులో 2007 లో ఒక లేడీ ఆఫ్రికా నుంచి అక్కడి నుంచి వచ్చేసింది. ఏంటి థర్డ్ ఐలో చూసుకుంటూ పిరమిడ్ ని వెతుక్కుని కారేసుకుని వచ్చేసింది. వచ్చేసి స్టేజ్ ఎక్కేసి వెంటనే వాయిస్ మారిపోయింది. ఆ లేడీలో వాకింగ్ అయిపోయారు మాస్టర్. మైక్ పట్టుకుని పత్రిజీ ఈజ్ వాకింగ్ గాడ్, టాకింగ్ గాడ్, వాకింగ్ గాడ్ అండ్ టాకింగ్ గాడ్ అని చెప్పారు. అంటే నడిచే దైవం అని చెప్పింది పత్రి సార్ని. నడిచే దైవం ఆయన. మనం భౌతికమైన కళ్ళతో మంచిగా చూస్తాం, మనకి ఎనర్జీ లేక. అది పెంచుకున్న రోజున విషయం తెలుస్తుంది. అందుకని ఎనర్జీ ఎలా పెంచుకోవాలని చెప్తున్నా. ప్రకృతిలో ధ్యానం చేయండి. దగ్గరలో నీరు ఉంది అనుకోండి, వాటర్ బాండ్, వాటర్ ఉంటే రివర్ ఉంది, లేదంటే ఏమైనా నీళ్లు ఉంది. నేను స్విమ్మింగ్ పూల్ అంటున్నా, షవర్ తిప్పుకుని 2 గంటలు బాత్రూంలో కూర్చొని ధ్యానం చేసేదాన్ని నీటి కింద.
అలాగే ఎండలో డాబా ఎక్కి ఎండలో ధ్యానం చేయాలి. పంచభూతాలతో ధ్యానం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అడవుల్లోకి వెళ్ళండి, పార్కుల్లోకి వెళ్ళండి, కూర్చుని ధ్యానం చేయండి. దోమలు కుట్టేస్తాయి. పొద్దునే వెళ్ళండి. ఇలా సాకులు చెప్పకండి. చాలా ఉంటాయి మనకు అడ్డుపెట్టి సాకులు. అలా మేడం, ఇలా మేడం, బోల్డ్ సాకులు మనం చెయ్యనివ్వకుండా చూడడానికే చూస్తాయి నెగిటివ్లు. దాన్ని ఛేదించుకుని, మాయని ఛేదించుకుని, నెగిటివ్స్ అంటే మాయని ఛేదించుకుని నువ్వు సాధన చేసి తీరాల్సింది. మామూలుగా లేదు. ఎప్పుడు ప్రేమతత్వం ఉంటుంది. మన చేత ఏం పని చేయించాలో ఆయన తెలుసు. చక్కగా ఇప్పుడు కూడా ఆయన చూస్తానే ఉన్నాడు. ఇప్పటికీ మన మధ్యలోనే ఉన్నారు. ఎందుకంటే మనల్ని అందరిని ఎంచుకుని ఇక్కడ పెట్టేసి వెళ్ళారుగా ఆయన. ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ప్రతిసారి పిలిచేయకూడదు. ఎప్పుడన్నా కష్టం అన్నప్పుడు ఆయన్ని ఇన్వైట్ చేసుకోవాలి. ప్రతిసారి మన వరకు మనం చెయ్యాలి ఇక్కడ ఏం చెయ్యాలో. ఓకే ఫ్రెండ్స్.